లైన్స్ చాలా క్లియర్ ఉన్నాయి. కల్పన. Hey, look at you. Guys, he's DJ, Sai, Adi, whatever. బేసిక్గా మన జాన్వీకి తమ్ముళ్ళు అంటుడే కదా. Just shut up, Joel. Stop making fun of him. I'm kidding, T. గోవా వెళ్ళారంట కదా, నేనే గుర్తొచ్చున్నాను. We did it everywhere, every street. Joel, stop it. You should come with us to Goa. It'll be fun. Adi, come. Let's go get a drink. Come. Meet the boy. పిల్లడు హర్ట్ అయినట్టున్నాడు. Joel is an asshole. కావాలని ఇరిటేట్ చేస్తాడు. Don't take him seriously. What's up, dude? ఇక్కడేం చేస్తున్నావు? జానుని కలిసావా? నేను వచ్చినట్టనే తెలుసా తరుణి జాన్వికి? Dude, ఎందుకో వైబ్ కొంచెం సెన్సిటివ్గా ఉన్నట్టుంది. Take a breath. Let it all go. It's her birthday. Go wish her. అసలు ఎవడాడు? జాన్వి వాడిని ఎట్లా ముట్టనిస్తుంది అట్లా? జాన్వికి వాడంటే ఇష్టమా? నాతో ఎందుకు తిరుగుతుంది? నేనేమన్నా బొమ్మనా, డ్రైవర్నా? నువ్వేంటి నిజంగా సీరియసా? నేనేదో సాధిస్తానని నమ్మింది, చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది, కానీ ఒక్కసారిగా కాన్ఫిడెన్స్ లాగేసుకున్నట్టుంది. ఆఫ్టర్ ఆల్ ఒక హక్కును చూసి డిస్టర్బ్ అయ్యే నారో మైండెడ్ పర్సన్ కాదు తను. నేను చూస్తే తెలుస్తుంది కదా ఆ టచ్ ఎట్లాంటిదో అని. ఐ అండర్స్టాండ్ ఆది, బట్ జాను రిలేషన్షిప్స్ కి రెడీ లేదు. చిన్నప్పటి నుంచి అబ్రాడ్ వెళ్దాం అనే తన ప్లాన్. ఇలా రిలేషన్షిప్స్ ఇదంతా ఒక జోక్ తనకి. జోకా? జోక్, బ్లడీ జోక్. ఆది, లవ్ జోకా? ఆది, ఐ ఓకే? ఆది, కమ్, జస్ట్ కమ్, కమ్ సిట్ హియర్. జాను, జాను ఆగు. Leave my fucking Janu, please. house! Get the fuck out of here, Adi! Janu, let me explain. You out first! Don't tell me what to do! Calm down. Okay. నీకు తెలవదాడేమైందో నేను చెప్పేది ఒక్కసారి. I love you, Adi. ఇదే కదా వినాలనుకున్నావు? క్లియర్ ఇప్పుడు? Get the fuck out of here, Adi! నేను చెప్పేది వినడానికి నువ్వు రెడీగా లేవు చాలు. I don't want to see you, Adi! Don't come back! Get the fuck out of here! What the hell is happening? I don't know. Get out! Wait! Give me my car keys back! Car keys. My car too! Oh. Car 2. A short pant, shoe and watch and nail conditioner, Adi! So hot. No! Take it off. Shit. ఏ జాను. హాయ్. పార్టీ ఎలా జరిగింది? కొద్ది రోజులు ఇక్కడే ఉంటా.
ఓపెన్ ద డోర్. నిద్రపోతున్నట్టవా? జాను ఏంటిది జానువీస్ న్యూ డిప్రెస్డ్ కలెక్షనా? నేను నేను ఎంటర్టైన్ చేసే స్పేస్ లో లేని జ్యువెల్. బేబ్ ఐ కేమ్ ఆల్ దిస్ వే టు టెల్ యూ హౌ ప్రౌడ్ ఐ యామ్. అలాంటి బగర్స్ని అలాగే ట్రీట్ చేయాలి. వాడు డిప్రెస్గా ఉండాలి కానీ నువ్వు డిప్రెస్గా ఉన్నావు ఏంటి? మొహం కడుక్కో, మేకప్ వేసుకో, లెట్స్ గో పార్టీ. జోవెల్ ఇస్ హియర్. Is she even your girlfriend? This is you, Janu. Chill, I'll see you later. This is who you are. Janu! This is who you are. Love you all. Namaskar. See you later. Bye. ఐ స్క్రూడ్ అప్ బిగ్ టైమ్ ఆంటీ. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు జాను. ఆఫ్ ఆల్ ది పీపుల్ జానుతో ఎంత దూరం అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ఐ హావ్ నథింగ్ టు టాక్ టు యు. గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. చిన్నప్పటి నుంచి చాలా సార్లు ఒకరికొకరం మీ మాట చెప్పుకున్నాం. దిస్ ఇస్ మై ప్లేస్ టు. నా బాయ్ ఫ్రెండ్ ఎలా కిస్ చేస్తావు నువ్వు? బాయ్ ఫ్రెండ్? అవును బాయ్ ఫ్రెండ్. నాకు ఎప్పుడన్నా చెప్పావా? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు తరణి. ఆ మూమెంట్ లో వాడిని కన్సోల్ ఎలా చేయాలో అర్థం కాలేదు. తప్పైపోయింది జాను. ఐఎమ్ రియలీ సారీ. ఇది చెప్పడానికి ఒక ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు నువ్వు నాకు. నువ్వు ఆ రోజు వాడిని స్ట్రిప్ ఆఫ్ చేసినప్పుడే తెలిసింది నీకు ఆది అంటే ఎంత ఇష్టమో. నువ్వు ఫర్గివ్ చేసే వరకు నీకు నేను సారీ చెప్తూనే ఉంటాను. అండ్ ఐ కాంట్ లూజ్ యూ. యు మై బెస్ట్ ఫ్రెండ్ జే. ఐఎమ్ రియలీ సారీ. సారీ జే. ఐఎమ్ సారీ. ఎందుకింత బాధపడుతున్నావు? మిలాన్ అన్నావు, టర్కీ అన్నావు, మధ్యలో ఆది ఎక్కడి నుంచి వచ్చాడు? అమ్మా, కొన్నిసార్లు నాకు కావాల్సింది చెప్పేది వినే మనిషి, కొంచెం కంఫర్ట్, అంతే. కుదిరితే విను, లేకపోతే నన్ను ఒంటరిగా వదిలే. ఓకే బేబీ. నాకు ఇలాంటి లవ్ కావాలనుకున్నా. యూ అండ్ పాపా ఆర్ సో హ్యాపీ విత్ ఈచ్ అదర్. నేనంత లక్కీ కాదేమో. జాను, మాలాంటి లవ్ కావాలంటే వాట్ యు మీన్? ఇక్కడ వరకు మేము వచ్చామంటే ఎన్ని అన్కంఫర్టబుల్ కాన్వర్సేషన్ జరిగి ఉంటాయి. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. ఇట్ టేక్స్ వర్క్. జాను, నువ్వు రియాక్ట్ అయిన విధానంకి గిల్టీ ఫీల్ అవుతున్నావా, లేదా ఫైనలీ ఒక మనిషిని ప్రేమించావని భయపడుతున్నావా? గిల్టీ అయితే వెళ్ళి సారీ చెప్పు, కానీ ప్రేమించడానికి భయపడకు. ఓకే బేబీ? ఓకేమ్మా.
ఇడ్లీలు చల్లారిపోతున్నాయి, వచ్చి తిను. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుస్తే ఎంత గలీసుకున్నావు తెలుసా? సిగ్గుందా?